నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తారీఖు చూసుకుందాం, 13వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మంగళవారం వచ్చేసి బ్యాడీ మార్కెట్ అయితే నడిచిందనమాట. అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మళ్ళీ మార్కెట్లో రేట్లు రావాలని అందరినీ కోరుకుందాము. ఇప్పుడు చాలామంది కాయ కష్టం చేసి ఈ 2 రోజులన్నా మన పండగ వాతావరణం సంతరించుకుంది. ఇప్పుడు రేట్లు ఘనంగా రావాలని కోరుకుందాము. ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కువ శాతం అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక లేట్ అయితే చేయను. ఈరోజు మనకు 22,000 బస్తాలు అయితే అమ్మకాలు అయినాయన్నమాట బ్యాడీ మార్కెట్లోన. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. నిన్న కూడా బాగానే వచ్చినాయి. నిన్న 75,000 బస్తాలు దరిదాపు ఈరోజుటివి నిన్నటివి కలుపుకుంటే లక్షకి వెనక ముంద సరుకులు అయితే రావడం జరిగింది. దీంట్లో కూడా ఈరోజు ఏసీవి ఎక్కువగా వచ్చాయి. వాటి ధరల గురించి కూడా తెలుపుతాను. 500, 1000 రూపాయలు ఎందుకు తమ్నేల్లో పెట్టానంటే ఏసీ ధరలు అయితే పెరిగినాయండి. ఏసీ ధరలు వచ్చేసి డబ్బీ కడ్డీ మంచి క్వాలిటీలు ఉంటే 36 నుంచి 38,000 నడిచిందంటే డీలక్స్ క్వాలిటీలు కొంచెం మీడియాలు ఉంటేనే తప్ప మంచి క్వాలిటీలకి 34 నుంచి 35, 36 నడుస్తుందండి. ఏసీ వచ్చేసి డబ్బీ కడ్డీ రెండు కానీ మనకు మంచి రేట్లు అయితే లభిస్తున్నాయి అనమాట. కడ్డీ కూడా కొంచెం ఒక 1000 రూపాయలు తగ్గింది ఏసీది. డబ్బీది బాగానే పెరిగిందనమాట. డబుల్ డీది వచ్చేసి పాతది 36,000 నడిచింది. 2043 కనుక మనకు ఏసీది ఉంటే 24, 25,000 అడుగుతున్నారండి. మీరు అమ్ముకోవాలనుకుంటే ఇప్పుడు ఏసీవి మంచిగా అమ్ముకునే అవకాశం. ఎందుకంటే మళ్ళీ కొత్త స్టాకులు వచ్చిన తర్వాత వీటికి డిమాండ్ తగ్గితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటున్నారు. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. అలాగే 5531 ముందుగా అన్ని ఏసీ గురించే మాట్లాడుకుందాం. 5531 వచ్చేసి ఈరోజు పాతది 12,500 నడిచిందండి. మీడియాలో మంచి క్వాలిటీ పాతది ఉందంటే 14,000 నడుస్తుంది. 273లో వచ్చినాయి పాతవి 10, 11,000 నడిచినాయి. 341లో వచ్చినాయి 12,500 నడిచింది పాతది. ఇక కొత్తవి మాట్లాడుకుందాం. ఇంతవరకు పాతది మాట్లాడుకున్నాం. 2025 సంవత్సరానికి సంబంధించిన స్టాకులు ఇప్పటివరకు చెప్పాను. ఇప్పుడు 2026లో ఇప్పుడు ప్రజెంట్ స్టాకులు వచ్చినవి. డబ్బీ ఈరోజు 47,000 నడిచిందండి. వర్షానికి పండేదేం కాదు, ఇది నీళ్లు కట్టినదే. ఇది వచ్చేసి 46 బస్తాలు. ఇంకొద్ది మంది అయితే 45,000 పోయినాయి. ఇది వచ్చేసి ఎర్సాం రాంపురం తెలిసిన రైతు అనమాట. ఈ రైతు వచ్చేసి 45,000 డబ్బీ 30 సంచులు అయితే అమ్ముకొని వచ్చినాడు నిన్న. అంటే మనం చూసుకోవచ్చు, కాటా నిన్న అయిపోలేదు, ఈరోజు అయిపోగొట్టుకొని వచ్చినారనమాట. అంటే 40,000-45,000 నడుస్తుందన మంచి రేట్లు అయితే లభిస్తున్నాయని రైతు కూడా చెప్పడం జరిగింది. అంటే చాలామంది కటింగ్స్ పడలేవు, ఇంకా డ్రై కాలేదు, మేము ముందునే అంటే అప్పుడు పెట్టాము, అందుకే ఇప్పుడు పీక్కున్నాము, చాలా మటుకు మచ్చ ఎక్కువగా పడిందని ఆయన చెప్పడం జరిగింది. రేట్లు ఉన్నాయి కాబట్టి కలిసి వచ్చింది, లేకుంటే తెల్లగాయలు ఎక్కువ పడి ఉంటే మేము చాలా నష్టపోయేవాళ్ళమని ఆయన పేర్కొనడం జరిగిందనమాట ఈరోజు. అలాగే ఈరోజు డబ్బీ కాకుండా కడ్డీ కొత్తవి 41,500 నడిచింది. కొన్ని క్వాలిటీలు మాత్రమే 34, 32 నడిచినాయి. మిగతావన్నీ 36 నుంచి స్టార్ట్ అయినాయండి. 40,000 వరకు నడుస్తుంది మార్కెట్. డబ్బీ కానీ కడ్డీ కానీ. డబల్ డీ వచ్చేసి 42,500 నడిచింది మార్కెట్. ఇది బ్యాడీ మార్కెట్లో నడిచిన మార్కెట్. ఇదింతా లావు రకాల సెగ్మెంట్. అలాగే 2043 సెగ్మెంటు. 2043 ఒరిజినల్ 26,800 నుంచి 29,500 వరకు నడిచింది మార్కెట్. మంచి క్వాలిటీలు ఉంటే మంచి రేట్లు వేస్తున్నారు. డీలక్స్ క్వాలిటీలు, అలాగే మనకు కొంచెం నాన్ డీలక్స్ ఉన్నా కూడా 24 నుంచి స్టార్ట్ చేసినారు. అలాగే సర్పన్ మంజి రొట్టెలు 33,000 అయితే టాప్ అయినాయండి. ఈరోజు కూడా మంచి క్వాలిటీలు వచ్చినాయి, మంచి ధర పలికిందనమాట. 2043 సెగ్మెంట్ 6263 రవి హైబ్రిడ్ వాళ్ళైతే 23,500 నడిచింది. కొన్ని క్వాలిటీలు మాత్రమే 18, 19 ఇట్లా నడిచినాయి అనమాట. అలాగే పాత చూసుకున్నట్లయితే సర్పన్ 102 చూసుకున్నట్లయితే 24,500 నడిచిందండి మార్కెట్. ఒక్క క్వాలిటీ వచ్చేసి 26,100 అయితే పలికింది. ఇక మిగతా వచ్చేసి 5531 కొత్తది అయితే 16,500 నడిచింది. మంచి క్వాలిటీలు వస్తే 18,000 వరకు కూడా వేస్తున్నారు. అలాగే 273 వచ్చేసి 12,500 నడిచింది. కొన్ని క్వాలిటీలు మాత్రమే 13,500 నడిచినాయి. 341 కూడా మంచి డిమాండ్ వచ్చింది, 15,500. అలాగే సూపర్ 10లు కూడా 16, 17,000 అడుగుతున్నారు మంచి క్వాలిటీలు. అలాగే నంబర్ 5లు వచ్చినాయి. ఇవి వచ్చేసి 14,000 నుంచి 16,000 లోపలనైతే పోయినాయి మంచి క్వాలిటీలు. తేజాకు వచ్చి 14,500 వేసినారు. అలాగే గుంటూరు వచ్చేసి 14,800 వేసినారు అనమాట. ఇక తెల్లగాయలు, మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు వర్షానికి పండినట్టు డబ్బీ కడ్డీవి ఎక్కువగా రావడం జరిగింది. 14 నుంచి 20,000 వరకు నడిచినాయి. నీళ్లు కట్టినట్టు అయితే 8 నుంచి 14,000 వరకు నడిచినాయి. కొన్ని క్వాలిటీలు మాత్రమే 16,000 నడిచినాయి. ఇవి తెల్లగాయలు డబ్బీ కడ్డీ. అలాగే డబుల్ డీ కూడా 12, 13 అట్లా నడిచినాయి అనమాట. ఈరోజు కూడా 2043 6 నుంచి 9, 10,000 వరకు నడిచినాయి తెల్లగాయలు. పూర మచ్చలు ఉండాల, పూర తెల్లగాయలు ఉంటే 5, 6,000 వేస్తున్నారండి. ఏ క్వాలిటీ తీసుకోండి. అలాగే సీడ్ చూసుకున్నట్లయితే ఆర్మూర్ కానీ, గుంటూరు కానీ, 341 కానీ, 3
55 గానీ, ఆర్మూర్ 5531 గానీ, ఇవి మనకు సీడ్ సెగ్మెంట్‌లో తెల్లగాయలు 3-4 పూర వైట్ ఉంటే గిన 4-6 లోపునైతే మచ్చలు ఎక్కువగా ఉంటే గిన ఈ రేట్స్ ఏసినారనమాట. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు హుబ్లీ మార్కెట్ కూడా ఉంటుందండి. వెళ్ళవలసిన రైతులుంటే గిన నైట్‌కెళ్ళిపోవచ్చనమాట. రేపు ఒకటే ఉంటుంది. మర్నాడు విడిదినం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి అయిన తర్వాత కనుమ ఇట్లా పండుగలుంటాయి కాబట్టి 3 రోజులైతే లీవ్‌లో ఉంటుంది. మళ్ళీ యథావిధంగా మళ్ళీ సోమవారంకైతే ఎత్తుకొని పోండి.